ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఐపీఎస్ ట్రైనింగ్ తెలుగు వాళ్ళు ఎవరైతే కొత్తగా యూపీఎస్సీ క్యాడర్ అలొకేషన్ జరిగింది రీసెంట్గానే, కాకపోతే ఈసారి చాలా లేట్ జరిగింది. అయితే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది. దాదాపు 3 నుంచి 4 నెలలు ఉంటుంది ఫేజ్ 1 ట్రైనింగ్ అనేది. ఫౌండేషన్ కోర్స్ అంటారు దీన్ని. సో ఈ వీడియోలో మనము అసలు ఐపీఎస్కి శాలరీ ఎలా ఉంటుంది, ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది, ఎంత కఠినతరంగా ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం సో వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో నెక్స్ట్ ఒక 7 to 8 minutes మీరు ఈ వీడియో టైం స్పెండ్ చేశారంటే డెఫినెట్లీ మీకు చాలా మోటివేషన్ దొరుకుతుంది. ఎక్కడైనా కానీ మన జనరల్గా నేను ఒక విషయం చెప్తాను. సో నాకు జనరల్గా నాకు ఏదైనా అచీవ్ చేయాలనిపిస్తే గోల్ ఏంటి సెట్ చేసుకుంటాను. జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఒక గోల్ అంటే నేను ఒక గోల్ సెట్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ ప్రీవియస్గా చూసుకుంటే నాకు ఒక చిన్న కారు కొనుక్కోవాలనే కోరుకుండేది. కానీ నా మెయిన్ గోల్ ఏంటి అంటే నేను చిన్నప్పటి నుంచి కళ్ళగానే ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కార్ అంటే గొప్ప, నాకు బేసికల్లీ కార్ అంటేనే గొప్ప. అయితే అప్పుడు డ్రీమ్ ఏంటి అంటే సన్ రూఫ్ కార్ కొనుక్కోవాలని కోరిక. అంటే సన్ రూఫ్ కార్ కూడా ఉంటే బాగుంటుంది నాకు. డెఫినెట్లీ నేను ఏదైనా అనుకున్నానంటే నేనేం చేస్తానంటే మోటివేషన్ కోసం దాంట్లో అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి మనం కొనుక్కునే వాళ్ళలాగా అంటే అడ్వాన్స్ డబ్బులు నా చేతిలో ఫుల్గా ఉన్నాయి అనేసుకొని అజ్యూమ్ చేసుకొని 2-3 రోజుల్లో పోయి నేను అడ్వాన్స్ కట్టి తెచ్చుకోవాలన్నట్టు అంత విధంగా నేను ఈ కార్ ఎంతలో ఉంది, ఈ బడ్జెట్లో ఎంత ఉంది, ఈ బడ్జెట్లో ఎంత ఉంది, సో ఈ కార్ ఫీచర్స్ ఏంది, ఈ కార్ ఫీచర్స్ ఏంది, మనం ఎంత పెట్టుకోగలుగుతాము, ఇలా ఆలోచన చేసి తెచ్చేసేవాడిని. మా అమ్మ కానీ మా నాన్న కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ అరే ఇప్పుడు ఏదో కొనేవాళ్ళలాగే నువ్వు భలే అంతా అప్పుడప్పుడు సరదాగా ఖాళీ ఉన్నప్పుడు పోయి షోరూమ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసేవాడిని. ఎంక్వైరీ చేసి ఇది ఎంత అవుతుందా, బ్రోచర్ ఇంది అంటే కొనేవాళ్ళలాగా వాళ్ళు. అట్లా అంటే ఎందుకు అంటే ఒక మోటివేషన్ వస్తుంది. ఈ గోల్ రీచ్ అవ్వాలి మనం ఎప్పటికప్పుడు ఇది నేను గోల్ రీచ్ అవ్వాలి. నేను మెటీరియల్ థింగ్స్ చెప్పాను. కెరియర్లో విషయం చూసుకుంటే నాకు కోరిక ఉంది. ఒక 60-70 ఎంప్లాయీస్ ఒక మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సెక్టర్లో సిబిఎస్ఈ అనేది నేను ముందుకు తీసుకెళ్ళాలని నాకు కోరిక. దానికి సంబంధించి నేను అజ్యూమ్ చేసుకుంటూ ఉంటాను. ఇంత పెద్ద ఆఫీసు, పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ఉంది, నాకు ఒక 70-80 మంది నా దగ్గర పనిచేస్తూ ఉన్నారని ఒక అజ్యూమ్షన్ చేసుకుంటూ అంటే ఒక కోరిక. సో ఇక్కడ అంటే దాన్ని బట్టి మనకు మోటివేషన్ వస్తుంది. అలాగే ఒక యూపీఎస్సీ క్రాక్ చేసినాక ఒక ఐపీఎస్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఐపీఎస్కి ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? అసలు ట్రైనింగ్ ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత కఠినతరంగా కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను నేను. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడో డెఫినెట్లీ ఇది మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఫేజ్ 1 ట్రైనింగ్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. ఫౌండేషన్ కోర్స్ ఇది లవాస్నాలో ఉంటుంది, సో ముస్సోరిలో. సో దీనికి సంబంధించి ఐఏఎస్, ఐబీఎస్, ఐఆర్ఎస్ అంటే యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళందరూ ఫౌండేషన్ కోర్స్ అనేది ఫస్ట్ 3 months అక్కడే ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి మొత్తం కూడా థియరిటికల్ ఉంటుంది. ఇండియా సోషల్ పొలిటికల్, ఎకనామిక్, అడ్మినిస్ట్రేటివ్ ల్యాండ్స్కేప్స్, కోర్ సబ్జెక్ట్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ కల్చరల్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే సో 15 to 16 weeks ఉంటుంది ఫౌండేషన్ కోర్స్ అనేది. సో యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ మన వాళ్ళు బయలుదేరారు కూడా ఐపీఎస్ ట్రైనింగ్ కోసం. ఈసారి 100 అనమాట, 100 ఓవరాల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి 100వ బ్యాచ్ ఇది. సో స్పెషల్ 100 సెంచరీ కొట్టాం అంటే సంవత్సరానికి అంతమందిని రిక్రూట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ దీనికి సంబంధించి తర్వాత హైదరాబాద్ వస్తారు, ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ సర్దార్ వల్లభాయ్ పటేల్ది. సో మొత్తం వీళ్ళకి 11 months ట్రైనింగ్ ఇక్కడే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఐపీఎస్లు అందరూ కూడా ఇక్కడే ఉంటారు అనమాట 11 months అనేది. సో దీనికి సంబంధించి ఇండోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి. కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ ఫేజ్లో ఇక్కడ ట్రైనింగ్ అనేది. తర్వాత సీన్ ఆఫ్ క్రైమ్ని ఎలా అనలైజ్ చేయాలి, తర్వాత ఎఫ్ఐఆర్ని ఎలా నమోదు చేయాలి, కేస్ డైరీని ఎలా రాయాలి, తర్వాత వచ్చేసి ఛార్జ్ షీట్ని ఎలా చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. అండ్ మనం వెంకీస్ మూవీలో చూసాం కదా, షాక్ అయిపోతారు. ట్రైనింగ్ అని చెప్పి రాత్రంతా తీసుకెళ్ళి అడవులు వదిలిపెట్టేసి సర్వే అవ్వాలి రాత్రంతా. వాళ్ళు పొద్దున్నే బతుకుంటే తీసుకెళ్తాం అన్నట్టు అంటారు కదా, అలా కూడా నైట్ అవుట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ ఫారెస్ట్లో తీసుకెళ్ళి వదిలిపెట్టేసేస్తారు. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటూ ఉంటారు. జనరల్గా జరుగుతూ ఉంటుంది, ట్రైనింగ్లో పార్ట్ ఇది. అయితే తర్వాత వచ్చేసి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, రాక్ క్లైంబింగ్, హార్స్ రైడింగ్, బంగీ జంప్, వాట్ నాట్, ప్రతి ఒక్క యాక్టివిటీస్ అనేది ఉంటాయి. దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. 16 kilometers సో పెరేడ్ కానీ లేకపోతే రన్ కానీ జాగ్ కానీ అంతా కూడా చేపిస్తూ ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి 11 months ట్రైనింగ్ ఇదంతా కూడా ఉంటుంది. 11 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా 2200 marks ఏమి ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే ఇండోర్ సబ్జెక్ట్ వచ్చేసి 1200 marksకి, అవుట్డోర్ సబ్జెక్ట్ వచ్చి 600 marksకి, డైరెక్టర్స్ అసెస్మెంట్ వచ్చేసి 400 marksకి, ఓవరాల్గా 2200 ఉంటుంది. ఇది కూడా కంపల్సరీ పాస్ కావాలి. సో తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇమీడియట్గా 6 months డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ పంపిస్తారు. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అంటే మనకి జనరల్గా అండర్ ట్రైనింగ్ ఎస్పీ అంటే ఎస్పీ కింద అండర్ ట్రైనింగ్గా ఇమీడియట్గా ఫస్ట్ 6 months వెళ్తారు. 6 months వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 6 months అయిపోయిన తర్వాత ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్పిఏకి వస్తారు. ఎన్పిఏలో మళ్ళీ 1 month స్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఒక ఎగ్జాంపుల్ ఒక 180 మంది, సో ఈ సంవత్సరం 180 మంది ఐపీఎస్లో అయ్యారు. సో పోస్టులు అన్నీ ఉన్నాయి. సో 180 మంది అయ్యారు అనుకుందాం.
ఒకవేళ +or- అయ్యి ఉంటాయి. ఈ 180 మంది 180 డిస్ట్రిక్ట్స్కి వెళ్తారు. డిస్ట్రిక్ట్స్లో 180 మంది సీనియర్ ఎస్పీల కింద అండర్ ట్రైనీ ఎస్పీలుగా సూపరింటెండెంట్ పోలీసుగా పనిచేస్తారు. సో అక్కడ ఏంటి ఇదంతా వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి సో వీళ్ళు షేర్ చేసుకుంటారు. 1 మంత్ ఉండి వాళ్ళు ఒకరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అయిపోయిన తర్వాత పీజీ సర్టిఫికేట్ ఓయి నుంచి ఇస్తారు. అయిపోయిన తర్వాత డిఎస్పీ కానీ ఏఎస్పీ కానీ వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఇది అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఒక 15 వీక్స్, తర్వాత 11 మంత్స్, తర్వాత 6 మంత్స్, 18 మంత్స్ అండ్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఉంటుంది. ఓవరాల్గా ట్రైనింగ్ పీరియడ్ అనేది ఐపీఎస్కి 2 ఇయర్స్ ఉంటుంది. అండ్ తర్వాత డిఎస్పీ కానీ లేకపోతే ఏఎస్బీ కానీ వీళ్ళకి పోస్టింగ్ అనేది ఇస్తారు డిస్ట్రిక్ట్లో. సో దీంట్లో ఏంటంటే 56,100 ఉంటుంది. సో ఇది జనరల్గా ఏఎస్పీకి అయితే 67,000, ఎస్పీకి అయితే 78,800 ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఈ జనరల్గా ట్రైనింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత ఈ ట్రైనింగ్ ప్రాసెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రివర్ రాఫ్టింగ్ కానివ్వండి, లేకపోతే ఫారెస్ట్ వెళ్ళడం కానివ్వండి, లేకపోతే హార్స్ రైడింగ్ కూడా నేర్పిస్తారు, బంగీ జంప్ నేర్పిస్తారు, వాట్ నాట్, మళ్ళీ రాక్ క్లైంబింగ్. సో డెఫినెట్లీ చాలా డిఫరెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం పూర్వకాలంలో వెళ్తే ఒక రాజ్యానికి మన బాహుబలి సినిమా ఎంతమంది అందరూ చూస్తుంటారు కదా, బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగా అనుకోండి. అంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ రాజుగాడు, ప్రభాస్ అనే వ్యక్తి దాంట్లో సైన్యాధిపతి. అంటే అలాగే మన డిస్ట్రిక్ట్ ఎవరినో చూసుకుంటే ఐఏఎస్ అనే వ్యక్తి ఒకవేళ కింగ్ అనుకుంటే సైన్యాధికారం అంతా పవర్ అంతా కూడా ఈ మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా వీళ్ళ చేతిలో ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ట్రైనింగ్ కూడా వీళ్ళు ఇస్తారు, ఎలా ఉండాలి, ఈ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక ఐపీఎస్ అంటే మనం ఒక డిస్ట్రిక్ట్ ఒక రాజ్యం అనుకుంటే ఆ డిస్ట్రిక్ట్ రాజ్యానికి రాజు ఐఏఎస్ అయితే సో దానికి సేనాధిపతి ఐపీఎస్ అనుకోవచ్చు. అంటే కొంచెం సిమిలర్గా మనకు అర్థమైన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ ఆఫ్ కోర్స్ మనది కూడా ప్రజాస్వామ్య దేశం, రాజ్యాలు రాజ్యాధికారాలు లేవు ఇప్పుడు, బట్ మనల్ని అయితే కాపాడేది లేదు. సో ఇక్కడ మనం అంటే ఒకటే విషయం, ఈ పోలీసు వ్యవస్థ అనేది చాలామంది అనుకుంటారు కానీ మేబీ కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీస్ బాధ్యత అనేది చాలా కీలకం. మా ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. మన ముంబై దాడులు జరిగినప్పుడు ఎస్పీలు చనిపోయారు, ఐపీఎస్ ఆఫీసర్లు చనిపోయారు, ప్రాణాలు అడ్డం వేసి కాపాడడానికి 26/11 ముంబై దాడులు జరిగినప్పుడు. సో దాంట్లో హేమంత్ కమలాకర్ కర్కరే అని చనిపోయాడు టెర్రరిస్ట్ అటాక్లో. ఇంకొక 2-3 కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు టెర్రరిస్ట్ అటాక్లు ఎలా అవ్వాలి, సో ఆపద సమయాల్లో ఇమీడియట్గా ఇప్పుడు బంద్ లేకపోతే ఏదైనా అల్లర్లు చెలరేగుతూ ఉన్నాయి, సో లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి, లేకపోతే దుమ్మిలు జరుగుతున్నాయి, కొట్లాటలు జరుగుతాయి, ఓవరాల్గా శాంతి ప్రతి ఒక్కటి కూడా. సో వీళ్ళకి సెలవులు కూడా చాలా తక్కువ, నాకు తెలిసి ఉన్నాయో లేవో కూడా తెలియదు నాకు. ఎప్పుడు కూడా 24/7 ఆన్ డ్యూటీ. సో అంటే ఒక జనరల్గా పోలీస్ వ్యవస్థ మీద నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఒక పక్కన పెడితే చాలామంది చాలా సిన్సియర్గా పనిచేసిన కాప్స్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు డిసైడ్ కాండి. సో యూపీఎస్సీ అంటే ఐపీఎస్ అనేది డెఫినెట్లీ చాలా రిస్క్తో కూడిన విషయం. అంటే ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెయిన్ ఉంటుంది. అండ్ ఐఏఎస్ అనేది ఫిజికల్గా అంటే మనం ఫిజికల్గా ఫిట్నెస్ అంతా అవసరం లేకపోయినప్పటికీ మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే చాలా డిప్లొమాటిక్గా మనం బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన తీసుకునే డెసిషన్స్ కూడా చాలా మంచిగా తీసుకోవాలి. ఎప్పుడైనా అల్టిమేట్గా రాజ్యాంగం అనేది చాలా అన్నిటికంటే పెద్దది. సో రూల్స్ పక్కన పెట్టి ఒక గవర్నమెంట్ చెప్పిన మాటలు వింటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆల్రెడీ మనం చూస్తాం అనుకున్నాం. అది ఎంతవరకు నిజాలు అనేది తేలడానికి టైం పడుతుంది. ఆ టైం తేలే లోపల ఈ మానసిక క్షోభ ఏదైతే ఉందో వాళ్ళు నిజంగా తప్పు చేయలేకపోతే ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా బయటపడతారు ఖచ్చితంగా. కానీ ఆ టైంలో మానసిక క్షోభ అనేది ఉంటుంది, చాలా అంటే హారిబుల్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. అంత కష్టపడి అంత లక్షల మంది దాటుకొని ఒక యూపీఎస్సీ క్రాక్ చేసి ఎంత రెస్పెక్ట్ వస్తుంది. తర్వాత హీరో ఒక అంటే యూపీఎస్సీ క్రాక్ చేసిన వెంటనే ఒక చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక హీరో లాగా ఉంటారు. అండ్ నెక్స్ట్ మూమెంట్ ఇలాంటి జరిగితే ఖచ్చితంగా ఇబ్బంది అనిపిస్తుంది. సో అది కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. దీంట్లో ఫెసిలిటీస్ కూడా చాలా ఉంటాయి. సో మనకి టీఏలు ఇస్తారు, డిఏలు ఇస్తారు, దాంతోపాటు మనకి వివిఐపి పాస్లు ఉంటాయి. అండ్ మనం ఎక్కడన్నా ఈ తిరుమల టీటీడీకి వెళ్ళినా కానీ ఇంకో దగ్గరికి వెళ్ళినా కానీ మనకు ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తారు. మనం దాంతోపాటు మనం ఎక్కడన్నా ఒక మన డిస్టిక్లో విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఎక్కడన్నా వెళ్తుంటే పెద్ద ఎస్కార్ట్ వస్తూ ఉంటుంది. సో మనకు సెక్యూరిటీగా సో చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా మనం మాట్లాడుకుంటే మనకి బంగ్లా ఇస్తారు, దాంతోపాటు 2 years స్టడీ ఇస్తారు. సో ఇదంతా కూడా ఇస్తారు.
సో ఇదంతా కూడా మనము చూసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ట్రైన్లో అయితే ఫస్ట్ క్లాస్, ఇండియాలో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. సో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీంతోపాటు హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్, టీఏలు, సో ఇవన్నీ కూడా ఇస్తారు. మనం ఇవన్నీ చూసుకుంటే ప్రెస్టేజ్, పవరు అండ్ మంచి లైఫ్ అయితే లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఏఎస్పీ ఫస్ట్ ఇనిషియల్గా మన కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో ఎస్పీ, ఎస్ఎస్పీ, డిఐజీ, ఐజీ, ఏడీజీ, డీజీపీ దాకా కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఒకటే విషయం ఏంటి అంటే యూపీఎస్సీ క్రాక్ చేసాము, ఎస్పీ అయిపోయాము అంటే మీరు జస్ట్ ఒక్క మైల్ స్టోన్ మాత్రమే దాటినట్టు. మీ టార్గెట్ ఏముండాలంటే యూపీఎస్సీ క్రాక్ చేసాము, ఫస్ట్ గోల్గా ఐపీఎస్ వచ్చారు, కానీ డీజీపీ వరకు మీరు వెళ్ళగలగాలి. ఇప్పుడు కదా అంటే చాలామంది ప్రతి సంవత్సరం ఎస్పీలు అవుతూ ఉంటారు, ప్రతి సంవత్సరం చాలామంది ఐపీఎస్లు అవుతూ ఉంటారు, కానీ ఎంతమంది హయ్యర్ పొజిషన్కి వెళ్ళగలుగుతున్నారు? సో ఒకవేళ హయ్యర్ పొజిషన్కి వెళ్ళకపోయినా నిజాయితీగా మచ్చ లేకుండా మీరు సర్వీస్ చేయగలిగితే దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్. అందరితో మంచి అనిపించుకొని మంచిగా సర్వ్ చేసి మర్చిపోకూడదు. అది నిజంగా సక్సెస్ అంటే ఫస్ట్ స్టెప్ సక్సెస్. ఐపీఎస్ కొట్టినంత మాత్రం సక్సెస్ కాదు. ఐపీఎస్ కొట్టినాక మన బిహేవియర్ మారకుండా, యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత మన బిహేవియర్ మారకుండా మనం అందరితో మంచిగా ఉండి సక్సెస్ఫుల్గా మన ఏదైతే జర్నీ ఉందో ఆ జర్నీని కంటిన్యూ చేయగలరు. నేను ఎంవి కృష్ణారావు సార్ చాలాసార్లు మాట్లాడాను ఏపీ స్టేట్లో ఉన్నప్పుడు. రిటైర్డ్ డీజీపీ, యాక్చువల్లీ మన సివైసీ సాఫ్ట్ అని ఒక వన్ ఆఫ్ అవర్ కంపెనీని ఆ చేతుల మీద లోగో లాంచ్ చేశాడు. సో ఎంవి కృష్ణారావు రిటైర్డ్ డీజీపీ అని. సో అంటే అసలు చాలా హంబుల్గా ఉంటాడు. అంటే చాలామందిని కలిశాను, చాలామంది ఎస్పీని కలిశాను నేను. సో వన్ ఆఫ్ ద పర్సన్ ఆయన. సో చాలా హంబుల్గా ఉంటాడు. అది కాదు నాన్న, చాలా మర్యాదగా మాట్లాడతాడు, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు. చిన్న పెద్ద అని కాదు, నా దగ్గర ఏం లేను. నేను దాదాపు 4 years అవుతుంది ఆయన కలిసి. అంటే ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకున్నానంటే ఎంత హంబుల్గా ఉంటాడు ఆయన. ఇదంతా కూడా యూపీఎస్సీ క్రాక్ చేసి ఐపీఎస్ అయిన వ్యక్తికి ఇన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. మన మోటివేషన్. సో డెఫినెట్లీ మంచిగా వాళ్ళు మీ ఐపీఎస్ అవ్వాలని మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా సో ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది కూడా మనం ఆలోచించుకొని బెస్ట్ ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.